మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. మహబూబ్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారు. మరో 3కి గాయాలు కాగా వారిలో చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. యూటర్న్ తీసుకుంటున్న కారును స్పోర్ట్స్ బైక్ అతివేగంగా వచ్చి ఢీకొట్టడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మహబూబ్ నగర్ లో కారు ద్విచక్ర వాహనం ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. మహబూబ్ నగర్ బైపాస్ రహదారిలో పాలకొండ చౌరస్తా వద్ద యూటర్న్ తీసుకుంటున్న కారును స్పోర్ట్స్ బైక్ అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న హైదరాబాద్ కు చెందిన 25 ఏళ్ల యాకూబ్ అఫ్జల్ మరొక వ్యక్తి మృతి చెందారు. కారులో ఉన్న 30 ఏళ్ల సారా బేగం, 7 ఏళ్ల ఉజేపా, 2 ఏళ్ల అమీర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రేష్మా బేగం మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో వచ్చిన స్పోర్ట్స్ బైక్ అదుపు తప్పి హ్యుందాయ్ వెర్నా కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. బాసిత్, అతని బామ్మర్ది కుటుంబం ఓ ఫంక్షన్ కు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. అదే సమయంలో హైదరాబాద్ కు చెందిన 12 మంది స్పోర్ట్స్ బైక్లపై మహబూబ్ నగర్ లో ఒక వివాహానికి హాజరై తిరిగి వెళ్లే క్రమంలో యూటర్న్ తీసుకుంటుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనే లోపే బైక్ రూపంలో మృత్యువు దూసుకొచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయడంతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. చనిపోయిన ఆయన పిల్లలు నాకు అక్క కూతురు వాళ్ళ పిల్లలు ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నారు. వాళ్ళు నైట్ 12:30 అట్లాగే వస్తున్నారు. వాళ్ళు పాల్కొండ స్టాచ్యూ ఉంది కదా, పాల్కొండ దగ్గర, ఆ స్టాచ్యూ దగ్గర టర్నింగ్ అయినతోటే అక్కడ నుంచి బైక్ ఫుల్ రేజ్లో వచ్చి గుద్దేసింది. మొత్తం 2 పిల్లలు, ఒక అమ్మ చనిపోయింది. ఇది బైక్ రేసింగ్ సార్. ఇది వాళ్ళు ఎక్కడో అక్కడ ఫంక్షన్ ఉందంట, ఫుల్ 20 బైక్స్ ఏమో మొత్తం రేసింగ్ చేస్తున్నారు. కొన్ని బైక్స్ వెనక ఉన్నాయి. ఈ బైక్ ఫుల్ సడన్లో వచ్చేసింది. వీళ్ళు టర్నింగ్ తీసుకుంటున్నారు, బైక్ వచ్చేది వీళ్ళకి తెలియదు అసలు. ఇలా టర్నింగ్ తీసుకున్నాడే వచ్చి గుద్దేసింది. వెనక డోర్ దగ్గర గుద్దేసింది. డ్రైవర్ వెళ్ళిపోయాడు, వెనక దగ్గర గుద్దేసిండే. లేడీస్, పిల్లలు మొత్తం స్పాట్లో ఇదైపోయారు. ప్రమాద తీవ్రత చూస్తుంటే పోలీసు, పాలమూరు కార్పొరేషన్ యంత్రాంగం వైఫల్యం కనిపిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఇంతమంది బైక్ రైడర్స్ ఇంత స్పీడ్ గా టౌన్ లా తిరుగుతున్నప్పుడు పోలీసు యంత్రాంగం ఉందా లేదా, ట్రాఫిక్ పోలీసు ఉందా లేదా, పోలీసులు ఉన్నారా లేదా, దృష్టి ఉందా దాని మీద? వాళ్ళు ఏం చేస్తున్నట్లు మరి? ఇసుక లారీల మీద ఉన్న శ్రద్ధ, ప్రజల ప్రాణాలు పోతాయి, ఏం జరుగుతుందనేది కనీసం దృష్టి ఉందా? 180 కిలోమీటర్ల స్పీడ్తో పోతున్నప్పుడు ఎవరికి రాలేదా? ట్రాఫిక్ సిగ్నల్ మీరు ఏర్పాటు చేసి ఉంటే ఇవన్నీ కాకుండా కదా. మున్సిపల్ కార్పొరేషన్ కూడా బాధ్యత. కమిషనర్ ఏం చేస్తున్నట్లా? కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు బైక్ రేసింగ్ నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎర్లీ అవర్స్ 12:30 నుంచి 1 o'clock మధ్యలో బాసిత్ అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పిస్తా హౌస్ దగ్గరే బర్త్డే ఫంక్షన్ అటెండ్ అయ్యి రిటర్ను వాళ్ళ మర్లూ రోడ్డు ఆ కారులో ఆయన, వాళ్ళ ఏజ్డ్ ఉమెన్, వాళ్ళ చెల్లెలు, ఆయన భార్య, పిల్లలు ఉన్నారు. ఆ తిరిగి వచ్చే క్రమంలో హైదరాబాద్కు సంబంధించిన ఒక మోటార్ సైకిల్ అటు నుంచి కలెక్టరేట్ సైడ్ నుంచి పిస్తా హౌస్ సైడ్ అతివేగంగా వస్తున్నారు. 2 ఉన్నారు. వచ్చి కారుకి వెనక డోరు గుద్దుకుంది. ఆ క్రమంలో కారులో ఉన్న బాసిత్ యొక్క భార్య, 2 బాసిత్ కొడుకు, వాళ్ళ చెల్లెలు కొడుకు ప్లస్ మోటార్ సైకిల్ నడిపేటోళ్ళు 2 స్పాట్ అక్కడ అండర్ ట్రీట్మెంట్లో ప్లస్ స్పాట్లో వాళ్ళు చనిపోవడం జరిగింది.